సెంట్రల్ ఆసరా కమిటీ జిహెచ్ఎంసి జనరల్ సెక్రటరీని. ఈరోజు వాటర్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి అక్కడ కృషి చేసిన వాళ్లకు సరైన న్యాయం జరగలేదని కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క కోరికల్ని సాధించుకోగలిగారు. వారికి నా అభినందనలు. వారికి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా ఒక ఆసరా కమిటీ సెక్రటరీగా, సెంట్రల్ ఆసరా కమిటీ సెక్రటరీగా, జిహెచ్ఎంసి వాడిగా నేను వాళ్ళకు పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరి కోసం కృషి చేసినటువంటి మీనా గారికి ప్రత్యేక అభినందనలు. మాతో పాటు వచ్చినటువంటి రాజకుమార్ గారు ఇంకా వీళ్ళందరికీ వారు సహకరిస్తామని చెప్పినందుకు మనం ఎంతో ఆనందించవలసిన విషయం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి కామ్రేడ్ వాడుకోవాలని కోరుకుంటున్నాను. వారు తప్పక కోరుకుంటారని నా యొక్క ఆకాంక్ష. 1970s ఫామ్ అయింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. చాలామంది ఇది చచ్చిపోయింది అనుకున్నారు, కానీ ఇది చావదు, చావబోదు కూడా. సో ఇక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిన ఇక్కడ తీర్చేవాళ్ళు లేక కొంత మంచి మనసు గల వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు. దానిలో ప్రస్తుతం నేను చైర్పర్సన్గా ఉన్నాను. నా పేరు మీనా, డాక్టర్ ఆఫ్ జోసెఫ్. ఆయన కూడా ఒకప్పుడు చైర్పర్సనే. సో వీళ్ళ హక్కుల కోసం 30 ఏళ్ల నుంచి నేను ఎంతో పోరాటం చేశాను. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, చేస్తూనే ఉన్నాను. అయినా ఈరోజు ఒక విషయంలో ఒక కొలికి వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. వచ్చిన మీడియా మిత్రులకి, వచ్చిన మా ఎంప్లాయీస్కి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రస్తుతానికి ఇంతవరకు నేను ముగిస్తున్నాను. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా 4వ స్తంభంగా ఉంటారు కాబట్టి మా సొసైటీకి కంప్లీట్గా ఇది ఎంతో ఎంతో పెద్దదై మహావృక్షమై పాకాలని మేము ఆలోచిస్తున్నాము. ఆ విషయంలో మీడియానే ఈరోజు గవర్నమెంట్ కన్నా గొప్పగా ఉంది అని నా ఉద్దేశం, పర్సనల్ ఒపీనియన్. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరందరూ ఈ మహాయాగం, మహాయజ్ఞంలో మీరు పాల్గొనాలని మా ఎంప్లాయీస్ తోటి, మా సహోదరులతోటి, మా మిత్రులతోటి మీరు కూడా ఈ సొసైటీకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జిఎస్ మీనా అండి. నేను తెలంగాణ మహిళా సమైక్య మహిళా మండలి నుండి వచ్చాను. యాక్చువల్లీ నాకు ఈ వాటర్ డెవలప్మెంట్ సొసైటీ అంటే అసలు నేను చాలా బాగా అనిపించింది. నన్ను ఇన్వైట్ చేసిన మీనా మేడం గారికి నా ధన్యవాదాలు. యాక్చువల్లీ అందరూ ఒక కుటుంబంలో ఉండాలని, మేము కూడా ఈ కుటుంబంలో జాయిన్ కావాలని వాటర్ సొసైటీ డెవలప్మెంట్స్లో కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. కామ్రేడ్స్, ఈరోజు మన మీటింగ్ ఇంత కోలాహలంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత కోలాహలంగా ఎప్పుడు జరగలేదు ఈ మధ్యకాలంలో. క్రిస్మస్ ఫంక్షన్ జరిగినప్పుడు జరుగుతున్నవాళ్ళం WDS లో. ఇందాక మా గురువు గారు వెంకటేశ్వర గారు మర్చిపోయాడని చెప్పడం. ఇప్పుడు అవార్డు రాని వాళ్ళు కొంతమంది నారాజైన మాట వాస్తవమే, దానిలో నేను కూడా ఉన్నా. కానీ దానికి అందరికీ అదే కదా, మేడం న్యాయం చేస్తారని మేము అందరం నమ్ముతున్నాం మేడంని.
సో ఇది పెద్దవాళ్ళు రాజనాథ కేంద్ర గారు పెట్రోల్ గారు లాంటి వారు హలో ఎరుపన్న